ప్రతి సంవత్సరం నవంబర్ 14న బాలల దినోత్సవం జరుపుకుంటాం. ఈరోజు భారతదేశపు తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదినం. ఆయన పిల్లలను చాలా ప్రేమించేవారు, అందుకే ఆయనను చాచా నెహ్రూ అని నమ్మారు. హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందిని జీడాల. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చి వీడియోస్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో దేని గురించి అంటే, ఈరోజు చిల్డ్రన్స్ డే జరిగింది కదా. అయితే మా ఊరు స్కూల్లో, హై స్కూల్లో అండ్ ప్రైమరీ స్కూల్లో చాలా అంటే చాలా బాగా జరిగింది. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. అదే కంప్లీట్ వీడియో అండి. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. పిల్లలు మంచి మంచి గేమ్స్ ఆడారు, స్కిట్లు చేశారు. చూడండి వీడియో కంప్లీట్గా, చాలా బాగుంటుంది. The horizon pulls me closer, a whisper in the wind. The map is blank before me, where do I begin? No fear of what's uncertain, the unknown feels like home. With every step I'm finding a place I've never known. Let's go where no one has ever been, a world unseen beneath the skin. మాస్టారు దుంపదించడానికే ఈ భూమి మీదకి వచ్చినట్లు కొంతమంది పిల్లలు. ఒకానొక దుర్ముహూర్తాన మాస్టారు గారికి పిల్లల ఎక్కాల ప్రావీణ్యాన్ని పరీక్షించాలనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఆయన్ని ఎన్ని అవస్థలకు గురి చేసిందో ఇప్పుడు మనం విందాం. అరే కూరగాళ్ళు అందరూ వచ్చిర్రు రాగా? వచ్చినాం సార్. ఇదేంద్రా ఇది? ఇక్కడ మొత్తం ఎక్కాలనుకుంటా నేను. అడగండి సార్. అరే మార్కండే సార్, నువ్వు బాబు సార్. లేచినావా బిడ్డ? జరా రెండు సార్, రెండా సార్? ఎంతసేపు సార్? సార్ ఇదిగోండి సార్, ఇన్నుండి. రెండెక్కం రెండు, రెండు రెండు నాలుగు, రెండు మూడు రెండు నాలుగు ఎనిమిది, 2 5 10 స్వాహ. ఓం 2 6 12, 2 7 14, 2 7 16, 2 9 18, 2 10 20 స్వాహ. రెండొక్క ముగిస్తే మూడెక్కడికి ముహూర్తం చాలా బాగుంది. ఆపురా నీ ఎక్కాలాపు. అవి ఎక్కడ ఆ మంత్రాలు ఏం చదువుతావు నువ్వు? కూర్చో కూర్చో, తప్పుడు చే కూర్చో. ఒరే అబ్బాయి, నువ్వు లేవా బాబు? సార్ మర్యాద కొద్ది నా పూర్తి పేరుతో పిలవండి. ఏంట్రా పూర్తి పేరా? నీ పూర్తి పేరు నాకు తెలియదు ఆయన. సార్ నా పూర్తి పేరు అక్బర్ కాదు, మరి అక్బర్ సలీం అనార్కలి. మంచిగా ఉంటాడు పేరు, పేరు మాత్రం మంచిగా లేచిస్తాడు. లేచినాయి సార్. లేచినా? 5 ఎక్కం చదువు. 5 ఎక్కమా? ఏముంది? అరే 5 ఎక్కం 5. అరే 5 ఏళ్ళ 10, 5 ముళ్ళ 15. అరే 5 4 20, 5 5 25, 5 6 30, 5 ఏళ్ళు 35, 5 40. మీ దండం మీద ఆపుర్రా. ఇంకా ఎక్కాలి వాడుడు, దానికి ఒక కోరసు. నా తలకాయ వినేతుడు కదా. అరే అద్దు కూర్చో, నువ్వు కూర్చోను ఆయన అద్దు. నీ ఎక్కాలకి అద్దు కూర్చో. అరే పాత ఇంకో సామానంగా పాపన్న కొడుకు వచ్చిందా? లేదు ఆవాడు సార్. ఎంత ఎత్తులో పోవాలి సార్? గింత కాదా? పంచుకోవాడు. మూడే కదా? 3 ఎక్క 3 కొంటాం, 3 4 కొంటాం, 3 ముళ్ళ 9 కొంటాం, 3 4 12 కొంటాం. పాత ఇంప సామాన్ కొంటాం. 3 5 15 కొంటాం, 3 6 18 కొంటాం. రేకు డబ్బాలు, బీర్, షీషే, పాత ఇంప సామాన్ కొంటాం. 3 7 21 కొంటాం. 4
కొంటాం 5 ఎకరం కొంటాం ఏది పడుతుంది కొంటాం పాత రేక్ డబ్బాలు బీర్ షీషాలు కొంటాం అరే 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 ఆపురా 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 ఎత్తుకుతున్నావా దండ ఎత్తాను నువ్వు నీ ఎక్క అబ్బా తలకాయ వార్తలు చదివే మూర్తి కొడుకు ఏడు వచ్చిండయ్యా వచ్చినా సారు వచ్చినావా నువ్వు లేచినాడు నిలబడ్డా సారు నిలబడ్డావా నువ్వు 10 కొడాలి 10 కొడాలి ఆ చదువు సారు 10 ఎకరం సారు ఎంత వార్తలు మూర్తి కొడుకున్నా నాకు ఇక్కడ చదువుతున్నా సార్ ఈనాటి 10 ఎకరం సాగుతున్నది మూర్తి కొడుకు శనార్థి 10 ఎకరం 10 బాగానే ఉన్నాయి 13:30 అదుపు తప్పి 17:40 తీసుకొనక 17:50 అక్కడికక్కడే పాలైంది 16:60 16:70కి తీవ్ర గాయాలయ్యాయి ఇప్పటి అంత 16 మధ్య జీవితం తక్కువపై కష్టపడాలని తెలిసింది పట్టుకున్నకి 10,90,000 రూపాయలు అందజేస్తారన్నారు ముఖ్యాంశాలు 10 మరియు 11 కలిసి గిల్లిదండ ఆడుతుండగా 11:22కు మూతి మీద తలిగి 16:32 పండ్లు రాలాయని 12 తెలిపింది. ఎక్కాలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒరే ఒరే నీ ఎక్కాలు పాడుగాను నీ ఎక్కాల కగ్గిరాలుగా అవి ఎక్కాల వార్తలని కూసో నువ్వు సప్పులేక కూసోవేడు అంతే అద్దు నీ ఎక్కాలు అద్దు నీ కథ అద్దు. ఒరే బోలింగం ఏమైనా రారా ఎవరు సార్? అరే ఒగ్గు కథ కళాకారుడు బుచ్చెలు కొడుకు బోలింగడు వచ్చింది సార్ నిద్రపోతాడు లేపన్నా సార్. లేపుర్రి వానికి ఎప్పుడు నిద్రనే వానికి ఇల్లు బడి ఒకటే నిద్ర మొద్దు సార్ లేపుర్రి లేచిన సార్ లేచినవా? ఏడెక్కం చదువురా నాయన ఏడెక్కమా సార్? ఇగో నిన్ననే ఒగ్గు కథ చెప్పినా కదా మా గల్లీలా జర నోరు బొంగు వేయింది ఏమనుకోకుండ్రి మరి. సరే గాని నువ్వు ఏడెక్కం చదువుతున్నా సార్ మరి ఇన్నుండ్రి చదువు అరే రఘునందన అరేర్బ మండమా లోక సంచారి మధ్యల మారల్లు మనమండగడ్డ బుద్ధి నేర్పిందానా గుణాచారి విద్య నేర్పిన వారు వీరవన్ను చదువు నేర్పిన సాంబశివుడా ఈ ఎక్కాలను పుట్టించిన సార్లకు దండాలు ఎవలేలో కాదు వాళ్ళు వెళ్తున్నారు మా బల్లె మాత్రం మా సార్ వెళ్తున్నాడు అవి ఏరుకుంటే ఎక్కాలు అడగబట్టే చూడు రావా అగో నా దగ్గరికి వచ్చిందా నేడెక్కం చదువుమని నేనెందుకు చదవా ఇగో వినిపిస్తాను. 7 ఎక్కం ఉన్నది 7 ఎక్కం ఉన్నది 7 ఎక్కం ఉన్నది 7 ఎక్కం 7 అంట జరామరామ 7:14 అంట జరామరామ 7:21 జరామరామ చూడు నాయన ఏ పల్లెల చూడు ఏ జిల్లాల చూడు ఏ రాష్ట్రాల చూడు 7:21 దేశాలు తిరుగు 7:21 ముల్లోకాలన్నీ తిరుగు 7:21 ఎటు 12 ఆవర చూడు 7:21 రాజ్యాలన్నీ తిరిగి రాజులను అడిగిన 7:21 ముల్లోకాలన్నీ తిరిగి ముళ్ళు అడిగిన 7:21 చిరంజీవిని అడిగిన 21 వెంకటేశ్వర అడిగిన 21 బాలకృష్ణని అడిగిన 21 నాగార్జున అడిగిన 21 ఏ దొంగను అడిగినా 7:21 ఏ లంగని అడిగిన 7:21 దావుద్ ఇబ్రాహిం అడిగిన 7:21 చివరికి బిల్లాడెన్ను దొరకబట్టి 7 ఎంత అంటే గదే 21 చెప్తారు నాయన 7:21 రామరామ 7:28 రామరామ 7:35 రామరామ 7:70 అంట రామరామ. పక్కన మీరు పక్కన రా మీరు పక్కకున్నా అరే 1 2 3 క్లాప్స్ కొట్టండి రే.
వాళ్ళ టీం అయిపోయింది అక్కడ, అబ్బాయిల టీం అయిపోయింది. రైట్, కానీ కానీ వీళ్ళు కూడా కానీ కంటిన్యూ చేయండి. అమ్మయ్యా, చిన్నారి కానీ వెరీ గుడ్. హర్షిత కానీ Today is November 14th, Children's Day. That means is our day. Thank you to Nasimlu Garu for giving us all sports dresses. Today on the occasion of Children's Day, we also want donors to come forward and develop our school. Thank you very much. Very good claps. ప్రతి సంవత్సరం నవంబర్ 14న బాలల దినోత్సవం జరుపుకుంటాం. ఈరోజు భారతదేశపు తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదినం. ఆయన పిల్లలను చాలా ప్రేమించేవారు, అందుకే ఆయనను చాచా నెహ్రూ అని నమ్మారు. ఆయన పిల్లల భవిష్యత్తు, మంచి దేశ నిర్మాణానికి బాలమణి అని నమ్మారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా గురువులకు వందనాలు. వెరీ గుడ్. My name is Sharmi. I am studying in 3rd class. My school name is MBBS Puri. Respected HM teachers and my dear parents. Today Children's Day. Today is Children's Day. రాము గారికి, నాతోటి తల్లిదండ్రులకు, పిల్లలందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు. పేరెంట్స్కి కూడా. ఈరోజు మనము ఈ పిల్లలందరూ వినాలి. నేను పిల్లల గురించి మెల్లగా చెప్పమంటే మెల్లగా చెప్తా, మాస్ చెప్పమంటే మాస్ చెప్తా. మీకు మాస్ కావాలా, క్లాస్ కావాలా? రెండు కావాలి. రెండింటికి చెప్తా. మన బాలల దినోత్సవం జరుపుకున్న కారణం ఏంటంటే మన పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదినం సందర్భంగా ఈ బాలల దినోత్సవం జరుపుకుంటాం. ఎందుకంటే మన జవహర్లాల్ నెహ్రూ గారికి పిల్లలంటే చాలా ఇష్టం కాబట్టి ఆయన పుట్టినరోజును ఈ బాలల దినోత్సవంగా జరుపుకుంటాం. అందుకే ఆయనను చాచా నెహ్రూ అంటారు. ఏమంటారా? ఇంకోటి, వాస్తవానికి ఈ స్పోర్ట్స్ డేస్ ఆ రోజు గత 4 నెలలు 5 నెలల కింద మా బిడ్డ కవిత ఇట్లా స్పోర్ట్స్ డేస్ ఉంటే పిల్లలకు అందరికీ బాగుంటుంది. మన పిల్లలు ఇలా నీ గురించే చెప్తున్నా, కాముష్ కంటే నేను మంచిగా చెప్తాను. అట్లా పిల్లలందరూ నీట్గా డ్రెస్ వేసుకుంటే బాగుంటున్న ఉద్దేశంతో
ఒక స్పోర్ట్ డ్రెస్ ఉంటే బాగుంటుందని చెప్పేసి కవిత అనగానే సరే ఎంతైనా పర్లేదు అని చెప్పేసి ఆ రోజు నేను మీ పిల్లలందరికీ ఈ స్పోర్ట్ డ్రెస్ ఇవ్వడం జరిగింది, అంటే తీసుకురావడం జరిగింది. ఉలి దెబ్బలకు బాధపడితే శిలశిల్పం కాదు, దున్నేటప్పుడు బాధపడితే నీళ్ళ తల్లి కడుపున బంగారం పండదు. పిల్లల్ని దండించాలి, కొట్టాలి. కొడితేనే పిల్లలు చక్కగా అవుతారు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము పిల్లల్ని దండించాలంటే ఎవరు దండించాలి? పిల్లల తల్లిదండ్రులు దండించాలి. చదువుకోరా నాయన అని చెప్పేసి. అక్కడ ఏంటంటే బాగా మన పిల్లల్ని అయ్యో నా కొడుగా. Respected headmaster and respected teachers and respected parents and my dear loved students, everyone, happy Children's Day, November 14th, first Prime Minister of India's birthday is today. So we are going to celebrate Teachers Day today. So wish you the happy Children's Day to everyone. సో హ్యాపీలీ సే దట్ ఏంటంటే మనకు చెప్పాల్సిందంటే స్కూల్లో స్ట్రెంత్ బాగుంది, పర్లేదు లాస్ట్ టైం కంటే అందరి ఎంపీపీ రావు గారికి, నాతోటి తల్లిదండ్రులకు, పిల్లలందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు. పేరెంట్స్కి కూడా. ఈరోజు ఇక్కడ సౌకర్యాలు పెంచుకుంటూ వస్తూ ఉన్నాం. దానిలో ముఖ్యంగా ఇలా పెద్దపురం నరసింహ గారు డ్రెస్ పంపిణీ కానివ్వండి, ఇవాళ అనుకున్న విధంగా తల ఒక 1000 రూపాయలు కానివ్వండి ఒక కమిటీ వేసుకొని అమౌంట్ సేవ్ చేసుకున్నామని ఇది ఒక మంచి శుభపరిణామం అని నేను అనుకుంటున్నాను. ఇలాగే నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా స్ట్రెంత్ పెంచుకొని మన పాఠశాలకు ఇంకా మండలంలోనే జిల్లా స్థాయిలో తీసుకెళ్దామని నా యొక్క ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ముందుగా ఉపాధ్యాయ బృందానికి, ఇక్కడ వచ్చినటువంటి పేరెంట్స్కి, అందరికీ, పిల్లలకి చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు. మనం ఇప్పుడు ఈరోజు చిల్డ్రన్స్ డే పేరెంట్స్ మీటింగ్, పిటిఎం, మళ్ళీ పోతే మా బాబాయ్ గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇందాక సందీప్ ఒక మాట అన్నాడు, పిల్లలంటే చాలా ఇష్టం అని చెప్పిండు కదా, అది నిజం, మాటికి వాస్తవం అది. ఎందుకంటే నేను ఈ స్టేజ్లో ఉన్నప్పటి నుంచి బాబాయ్ చాలా ప్రేమగా పిల్లలందరికీ, మేము వినాయకుడు పెట్టుకునేవాళ్ళం సార్, పిల్లలందరినీ గ్యాదర్ చేసి ఇక నేను ఏ ఏజ్లో ఉన్నా నేను ఇప్పుడు పాడాలా, వీళ్ళందరినీ ఆడించాలా అన్న ఉద్దేశంతో టైం టేకెన్ ఎంత ఒక 2 hours కానీ తీసుకొని మాకందరికీ ఎంజాయ్ అనేది ఇస్తుండే. కానీ చిన్నతనంలో బాబాయ్ మాట్లాడిన మాటలు కానీ అవన్నీ మర్చిపోలేనివి, అవి ఇంకా కొనసాగుతుంది. థ్యాంక్ యూ. ముందుగా విషయం ఏంటంటే కొన్ని సమస్యల గురించి మాట్లాడేది. మనం ఫస్ట్ నుంచి సమస్యల గురించి ఏదో ఒక మీటింగ్లో ఏదో ఒక సమస్య గురించి మాట్లాడుతూనే ఉన్నాం. మొదటి నుంచి గత 4 సంవత్సరాలతో పోల్చుకుంటే ఆల్మోస్ట్ ఒక 80% మనం ముందుకు వచ్చినామని నేను భావిస్తున్నాను. మనం మెయిన్గా ఆలోచించింది ఏంది, ఫస్ట్ స్టాఫ్ అనుకున్నాం, స్టాఫ్ అయిపోయింది, బెస్ట్ స్టాఫ్ ఉన్నారు. ఇప్పుడు పిల్లల ఎడ్యుకేషన్ అనుకున్నాం, మంచి స్థాయిలో పిల్లలు బాగా చదువుతున్నారు. ప్రతి ఒక్క క్లాస్లో మినిమం బ్యాక్లాగ్ కాకుండా మినిమం ఒక 5-6-7-8 మంది పిల్లలు కూడా మంచి చదువులో ముందున్నారని భావిస్తున్నాను నేను అబ్జర్వ్ చేసినంత వరకు. ఈరోజు హై స్కూల్లో పిటిఎం జరిగింది, నేను ఈరోజు అక్కడ అటెండ్ అయ్యాను. సేమ్ మన మిడ్ డే మీల్స్ గురించి మాట్లాడారు సార్ అక్కడ. సార్ సేమ్ మీరు ఏవైతే డైలాగ్ చెప్పారో, మన కలెక్టర్ వస్తే నేను పేపర్లో ఎక్కుతాను కావచ్చు అన్న సేమ్ డైలాగ్ మనకు అక్కడ హైలైట్ సార్ కూడా మాట్లాడారు. అట్లాంటి సమస్యలను ఖచ్చితంగా మనం మాట్లాడే దాని గురించి క్లియర్ చేసుకునే ప్రయత్నం చేయాలి సార్. ఏదైనా ఒక అడుగుతోటే స్టార్ట్ అవుతుంది, అడుగు అనేది ఒక 10 అడుగుల వరకు వచ్చింది నా ఉద్దేశం సార్. అది మనం 100 అడుగుల వరకు మనం గుంజుకుపోవాలని నేను తప్పకుండా ప్రయత్నం చేస్తున్నాను. నా వంతు నేను ఎంతో కొంత సహకారం చేస్తున్నాను నేను అనుకుంటున్నాను. మొన్న ఈ డిప్యుటేషన్ కింద ఒక చిన్న విషయం ఇట్లా అయింది మేడం అని చెప్తే వెంటనే మేము పేరెంట్స్ అందరం గ్యాదర్ అయ్యి అనుకొని
దాన్ని సాల్వ్ చేసుకున్నాము. ఎట్లాంటి చిన్న చిన్న విషయాలు ఉన్నా కానీ ప్రతి ఒక్క పేరెంట్ రెస్పాండ్ అవుతున్నారు, ఖచ్చితంగా వస్తున్నారు, మాట్లాడుతున్నారు. దానికి పేరెంట్స్ అందరికీ ధన్యవాదాలు. ఈ రకంగా మనం ముందుకు పోతుంటే మన స్కూల్ని ఇంకా బాగా ప్రైవేట్ స్కూల్కి ధీటుగా ఇంకా అంతకంటే బాగా ఇంటర్నేషనల్ స్కూల్ లాగా కూడా చేసుకోవచ్చు, అందరూ సహకరిస్తే పేరెంట్స్. లాస్ట్ ఇయర్ మన అకాడమిక్ ఇయర్లో లాస్ట్ ఇయర్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్లా నేను స్పోర్ట్స్ డేస్ ఉంటే 1 డే పిల్లలు చాలా అట్రాక్టివ్గా ఉంటారు, స్కూల్కి బాగా అనిపిస్తుంది, మనం కూడా ప్రైవేట్ స్కూల్ లాగా అనిపించవచ్చు అనే ఉద్దేశంతో ఆ రోజు ఒక మాట అనడం వల్లే వెంటనే బాబాయ్ సహకరించారు. వెంటనే నేను ఇస్తా అని చెప్పి ఈరోజు మనం ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది పెట్టుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఇంకొకటి నా ఉద్దేశం ఏంటంటే ఇట్లా ఏ మీటింగ్ జరిగినా కూర్చోవడానికి మనకు కొంచెం అన్కంఫర్టబుల్ ఉంది. దీన్ని కంఫర్టబుల్ చేసుకోవాలంటే మనం స్టేజ్ ప్రిఫర్ చేయాలి సార్. ఫస్ట్ ఆ స్టేజ్ విషయం కూడా మనం అందరం పేరెంట్స్ ఒకసారి మాట్లాడితే ఒక చిన్నపాటి ఫంక్షన్ లాగా చిన్నపాటి పొద్దున్నే మనం మీటింగ్ కానీ లేకపోతే ఫ్లెడ్జ్ కానీ ఇట్లా చిన్న ఒక ఏర్పాటు చేసుకుంటే మన స్కూల్కి ఇంకా చూడడానికి బాగుంటుంది. దాంతోపాటు ఈ షెడ్ అన్నారు, ఈ పెద్ద పెద్ద విషయాలు ఏవైతున్నాయో మనం గ్రామస్తులు మాట్లాడుకొని అవి మన ఊరికి శాంక్షన్ అయ్యే విధంగా తప్పకుండా ప్రయత్నం చేద్దాము. థ్యాంక్ యూ సార్, అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ.